ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే రాయితీ చక్కెర కోసం ఇప్పటికీ ఏవేవే లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వాస్తవానికి మే నెల కోట నుంచి అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు కిలో చొప్పున చక్కెర అందించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ ఎన్నికల కారణంగా సరఫరా కాలేదు. ఇప్పటికే కొందరు డీలర్లు డీడీలు కట్టి పంచదార కోసం 1000 టన్నులతో నిరీక్షిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ మాసంలో అందించలేకపోయారన్న వాదన వినపడుతుంది. కానీ సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందించలేని, కనీసం ఎప్పుడొస్తారో కూడా స్పష్టతనివ్వలేదని అటు డీలర్లు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,245 అంత్యోదయ అన్న యోజన కార్డులుండగా 356 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 249 మంది డీలర్లు తమ వద్దనున్న కార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకుల్లో డీడీలు చెల్లించి అధికారులకు అందజేశారు. మొత్తంగా 14.24 మెట్రిక్ టన్నుల పంచదార అవసరం పడగా ఇక డీలర్లు 8.33 మెట్రిక్ టన్నుల పంచదార కోసం డీడీలు చెల్లిస్తున్నారు. ఒక్కో లబ్ధి కార్డుదారునికి 13 రూపాయల కిలో చొప్పున అందించాలని సూచిస్తూ ఆ సంస్థ కమిషనర్ ఇదివరకు ఉత్తర్వులను జారీ చేశారు. వచ్చే నెల జూన్ నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.